బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో భారీగా స్టెరాయిడ్స్ పట్టుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా జరుపుతున్న అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రీసెంట్ గా హుమయూన్ నగర్ లో ముగ్గురిని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితుల్లో ప్రధాన సప్లయర్ మహ్మద్ నజీర్, సరఫరాదారులు సంజీవ్, ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. నిందితుల నుంచి 1.80 లక్షల విలువ గల 23 రకాల స్టెరాయిడ్స్ సీజ్ చేశారు. నిషేధిత స్టెరాయిడ్స్ కి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, క్యాప్సూల్స్ రూపంలో కండరాల పెరుగుదలకు అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ లో భారీగా స్టెరాయిడ్స్ పట్టుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా జరుపుతున్న అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రీసెంట్ గా హుమయూన్ నగర్ లో ముగ్గురిని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితుల్లో ప్రధాన సప్లయర్ మహ్మద్ నజీర్, సరఫరాదారులు సంజీవ్, ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు. నిందితుల నుంచి 1.80 లక్షల విలువ గల 23 రకాల స్టెరాయిడ్స్ ను సీజ్ చేశారు. నిషేధిత స్టెరాయిడ్స్ కి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, క్యాప్సూల్స్ రూపంలో కండరాల పెరుగుదలకు అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ లో భారీగా స్టెరాయిడ్స్ ను పట్టుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా జరుపుతున్న అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. రీసెంట్ గా హుమయూన్ నగర్ లో ముగ్గురిని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అయితే నిందితుల్లో ప్రధాన సప్లయర్ మహ్మద్ నజీర్, సరఫరాదారులు సంజీవ్, ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. నిందితుల నుంచి 1.80 లక్షల విలువ గల 23 రకాల స్టెరాయిడ్స్ ను సీజ్ చేశారు. నిషేధిత స్టెరాయిడ్స్ కి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, క్యాప్సూల్స్ రూపంలో కండరాల పెరుగుదలకు ఈ అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు.